ఈ రోజుల్లో ఏఐ టెక్నాలజీ వల్ల ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ బాగా పెరుగుతున్నాయి. అలానే ఫేస్లెస్ ఇన్స్టాగ్రామ్ పేజీలు కూడా పెరుగుతున్నాయి. అంటే ఒక ఏఐతో ఒక అవతార్ని క్రియేట్ చేసి ఆ అవతారే మాట్లాడినట్టు ఒక భావన కల్పిస్తుంది. సో మనం రియల్గా మన ఫేస్ని రివీల్ చేయకుండా ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న పేజ్ క్రియేట్ చేసి షార్ట్ వంటి కంటెంట్ని లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ని మనం ఎలా క్రియేట్ చేయొచ్చు, ఉచితంగా అటువంటి కంటెంట్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, దాని ద్వారా మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. నేను యూట్యూబ్లో ర్యాండమ్గా కొన్ని వీడియోస్ సెర్చ్ చేస్తుంటే ఇప్పుడు ఒక వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. YouTube paid me for 2 million views on my faceless YouTube channel. Did you see it? If not, pop. సో చూసారు, ఇది ఇటువంటి ఒక ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చేస్తుంది అనమాట. ఉదాహరణకి నేను ఈ వీడియో ర్యాండమ్గా వచ్చిన క్లిక్ చేస్తే దాదాపుగా 65,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఇలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీకు రీల్స్లో ఇటువంటి వీడియోస్ బాగా కనిపిస్తున్నాయి. కేవలం ఒక పర్సన్ ఆటోమేటిక్గా కంటెంట్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. సో దీని కాన్సెప్ట్తోనే మీరు మెయిన్ వీడియోస్ కింద చేసుకోవచ్చు, దాన్ని మనం ఎడిట్ చేసుకుని షార్ట్ కింద కూడా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అది ఎలాగో నేను మీకు చెప్తాను. దానికన్నా ముందు నేను ఒక ఫేస్లెస్ వీడియోని ఒకటి క్రియేట్ చేశాను. అది దేనికోసం అంటే మన ఏ తెలుగు ఛానల్ సంబంధించి ఒక బిగినర్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తాను అనమాట. మన జూన్ 14వ తారీఖున ఒక బిగినర్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. దానికోసం నేను నా ఓన్ గా కంటెంట్ రాసే బదులు ఏఐని యూజ్ చేసి ఒక వీడియో జనరేట్ చేయొచ్చు అని చెప్పి కంటెంట్ అయితే ఒక వీడియో జనరేట్ చేశాను. ఒకసారి నేను మీకు ఆ వీడియో ప్లే చేస్తాను. ఆ వీడియో విన్న తర్వాత అసలు నేను ఆ వీడియోని ఎలా క్రియేట్ చేశాను మీకు చెప్తాను. ఏఐ తెలుగు ఛానల్ ద్వారా ఆఫర్ చేస్తున్న ఏఐ బిగినర్ కోర్స్ 4వ బ్యాచ్ జూన్ 14వ తేదీన ప్రారంభమవుతుంది. టైమింగ్స్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. కోర్సులో జాయిన్ అవుదామనుకుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. చూసారు కదా ఎంత రియలిస్టిక్ గా మీకు ఆ వీడియో కనిపించింది. సో ఇటువంటి వీడియోస్ మీకు నచ్చిన కంటెంట్ని, మార్కెటింగ్ కంటెంట్ కానివ్వండి, లేకపోతే మీరు న్యూస్ కంటెంట్ కానివ్వండి, దేన్నైనా కూడా మీరు ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేకుండా నిజంగా ఒక ప్రజెంటర్ కంటెంట్ని ప్రజెంట్ చేసిన విధానంతో మన వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో దానికి నేను మీకు చెప్పబోయే వెబ్సైట్ పేరు ఏంటంటే ఆర్ట్ ఫ్లో అనే ఒక వెబ్సైట్ అండి. సో ఆర్ట్ ఫ్లో అనే ఒక వెబ్సైట్ లోకి అయితే మీరు ఫస్ట్ అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. సో artflow.ai అని మీరైతే ఫస్ట్ టైప్ చేయండి మీ వెబ్ బ్రౌజర్ లో. వన్స్ మీరు ఇలాగ అకౌంట్ అనేది మీకు చూపిస్తుంది అనమాట. దాని తర్వాత మీరైతే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సైన్ అప్ మీద మీకు ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీకు యూజర్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఏదైనా యూజర్ నేమ్, మీకు నచ్చిన యూజర్ నేమ్ పెట్టుకుని మీరు ఏదైతే వాడతారో ఈమెయిల్ ఐడి ఇచ్చి దాని తర్వాత పాస్వర్డ్ ఇచ్చి క్రియేట్ అకౌంట్ అనేది ప్రెస్ చేస్తే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది మీకు ఒక 100 క్రెడిట్స్ అయితే ఉచితంగా ఇస్తారు. సో 100 క్రెడిట్స్ అంటే మీకు మరీ ఎక్కువ వీడియోస్ అయితే రావు. లెంత్ను బట్టి ఆ క్రెడిట్స్ అనేవి కన్జ్యూమ్ అయిపోతాయి. మరి ఇప్పుడు ఒక వీడియో ఫేస్లెస్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ మనకి యాక్టర్ బిల్డర్, ఇమేజ్ స్టూడియో, వీడియో స్టూడియో అని కనిపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది వీడియో స్టూడియో. సో వీడియో స్టూడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేం సెలెక్ట్ చేయాలంటే క్రియేట్ న్యూ వీడియో ఫ్రమ్ స్క్రాచ్, ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దీని మీద ప్రెస్ చేయండి. ఇక్కడ నేను చూపించాను క్రెడిట్స్ అనేవి ఇక్కడ కన్జ్యూమ్ అవుతాయని చెప్పి నేను ఆల్రెడీ కంటెంట్ వాడేయడం వల్ల 82 క్రెడిట్స్ వచ్చేసినాయి. ఆల్మోస్ట్ ఒక 26 సెకండ్స్కి మనకు ఒక 16 క్రెడిట్స్ అనేవి కన్జ్యూమ్ అయిందనమాట. 18 క్రెడిట్స్. ఈ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు బై డిఫాల్ట్గా కొన్ని ఫేస్లెస్ ప్రెజెంటర్స్ కనిపిస్తారు. ఇప్పుడు చూడండి, మనకు ఫేస్ ఉండదు. కాకపోతే ఇక్కడ ఏ ప్రజెంటేషన్ సంబంధించిన మన ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఒక టార్గెటెడ్ ఆడియన్స్ ఎక్కువ మంది జెంట్స్ ఉంటే ఫీమేల్ లాంటి ఇటువంటి అందమైన అమ్మాయిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు. న్యూస్ ప్రజెంటింగ్ టైప్లో అనుకుంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. మన ఎవరు కావాలంటే వాళ్ళనైతే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ ఈ అందమైన అమ్మాయి ఫేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకు ఒక సీన్ అనేది క్రియేట్ అయిపోయింది. చూసారా, మనకి తగ్గట్టుగా ఈ బ్యాక్గ్రౌండ్తో ఇప్పుడు ఈ అమ్మాయి మనకు మాట్లాడుతుంది అనమాట. మన ఏ కంటెంట్ ఇస్తే ఈ అమ్మాయి అయితే వీడియోలో మనకు అదే కంటెంట్ చెప్తుంది. ఇక్కడ మనం క్లిక్ టు డిజేబుల్ యానిమేషన్ ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ ఈ అమ్మాయి ముఖంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ రావు. మనకి ఎక్స్ప్రెషన్స్ రావాలి కాబట్టి ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకుని ఉంచుకోవాలి. ఇక్కడ మనం ప్రెస్ చేస్తే ఎనేబుల్ అయిపోతుంది. సో ఇక్కడ మన వీడియోస్లో ఏదైతే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఏ కంటెంట్ మనం ఇవ్వాలనుకుంటే ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు ఈ అమ్మాయికి తగ్గ వాయిస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఆల్రెడీ ఐడియా అనే ఒక వాయిస్ అనేది యాడ్ అయిపోయింది. ఒకసారి ఆడియోని ప్లే చేద్దాం. Hi there. If you like what you hear, you can use my voice to create animated stories on Artflow. సో ఇలాగ ఐడియా అనే ఒక ఆడియో వచ్చింది కాబట్టి మనం ఓకే అనుకుంటే
ఇక్కడ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా ఐడియా ఆడియో అయితే సెలెక్ట్ అయిపోయింది. ఇన్ కేస్ మీరు గనక ఫీమేల్ క్యారెక్టర్ కాకుండా, ఇప్పుడు సీన్ ఉంది కదండి, ఈ సీన్ లో మన ఫీమేల్ కాకుండా ఇప్పుడు సీన్స్ లోకి వెళ్ళి మేల్ క్యారెక్టరే తీసుకుందాం. ఒకవేళ ఇప్పుడు మేల్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు మరి మేల్ వాయిస్ కావాలి కదా, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫేస్ మీదకి వెళ్ళి ఇక్కడ ఐడన్ అనే ఒక వాయిస్ ఉంది చూసారా, ఈ ఐడన్ అనే ఒక వాయిస్ ని మనం ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, యూజ్ దిస్ వాయిస్ అనే ఆప్షన్ ఉంటుంది. యూజ్ దిస్ వాయిస్ మీద ప్రెస్ చేస్తే ఈ పర్టికులర్ మనిషికి ఐడన్ వాయిస్ అనేది యాడ్ అయిపోతుంది. ఒకసారి నేను ప్లే చేస్తాను ఇది. Hi there. If you like what you hear, you can use my voice too. సో ఇలాగ మనం ఐడన్ వాయిస్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఇన్ కేస్ తెలుగు వీడియోస్ జనరేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్ అనే ఆప్షన్ని మార్చేసి మన ఇక్కడ తెలుగు అని సెర్చ్ చేస్తే మనకి తెలుగు ఆడియోస్ వస్తాయి. తెలుగులో శృతి అలానే మోహన్ 2 వాయిసెస్ ఉంటాయి. ఒకవేళ మేల్ వాయిస్ అయితే మోహన్ ని, ఫీమేల్ వాయిస్ అయితే శృతిని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు మేల్ వాయిస్ క్యారెక్టర్ సెలెక్ట్ చేశాను కాబట్టి మోహన్ దగ్గర యూజ్ దిస్ వాయిస్ మీద ప్రెస్ చేసి ఒకసారి ప్లే చేస్తాను చూడండి. అక్కడ మీరు వినేదాన్ని మీరు ఇష్టపడితే మీరు ఆర్ట్ ఫ్లోలో నా వాయిస్ ను ఉపయోగించి యానిమేటెడ్ కథలు సృష్టించవచ్చు. మన క్యారెక్టర్ ఏ భాషలో మాట్లాడతాడు దానికి తగ్గట్టుగా మనం వాయిస్ ని చూస్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇందాక స్టార్టింగ్ లో చూపించినట్టుగా నేను ఫీమేల్ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఈ ఫీమేల్ క్యారెక్టర్ అయితే నేను చూస్ చేసుకుంటున్నాను. ఓకే, నాకు నా పర్టికులర్ క్యారెక్టర్ సెలెక్ట్ అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మనం ఇప్పుడు డైలాగ్స్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ ఆడియోలోకి డైలాగ్ వెళ్తున్నాను. సో డైలాగ్ లోకి నేను శృతి వాయిస్ కొంచెం హార్డ్ గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ వాయిస్ పెట్టేస్తున్నాను. సో ఐడియానే నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన కంటెంట్ ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు కంటెంట్ ఇవ్వాలి కాబట్టి నేను ఏం చేశానంటే నేను ఒక మార్కెటింగ్ కంటెంట్ ChatGPTలో క్రియేట్ చేసుకున్నాను. ఈ కంటెంట్ ఏంటంటే ఒక షూస్ అనమాట. ఆ షూస్ సంబంధించిన కొత్త రన్నింగ్ షూస్ అనేది స్టార్ట్ చేసాం 599 రూపాయలకి. దానికి సంబంధించిన కంటెంట్ ని నేను ఇవ్వబోతున్నాను. సో నేను మరీ ఎక్కువ కంటెంట్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే మనకి ఈ వీడియోని జనరేట్ చేయడానికి ఎక్కువ కంటెంట్ ఇస్తే కొంచెం టైం అనేది ఎక్కువ టైం పడుతుంది. సో నేను మీకు శాంపుల్ కింద ఒక 4 లైన్స్ టెక్స్ట్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి ఎంటర్ డైలాగ్ ప్లేస్ లో ఆ టెక్స్ట్ ని నేను పేస్ట్ చేస్తున్నాను. సో టెక్స్ట్ ని పేస్ట్ చేసిన తర్వాత ప్రివ్యూ వాయిస్ మీద సెలెక్ట్ చేయండి. Tired of the same old running shoes? Want to add a bounce to your step? Introducing jumping shoes. At just 599 rupees, these shoes are a game changer. Feel the comfort with every step. నా ఆడియో బాగానే సూట్ అయిందని అనుకున్న తర్వాత మనం ఇంక చేయాల్సింది ఏమీ లేదు. కావాలంటే మన ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మన వీడియోకి ఎటువంటి మూమెంట్ ఉండకూడదు అనుకుంటే యాస్టీస్గా పెట్టుకోవచ్చు. లేదు నా వీడియో జూమ్ అవుట్ అవ్వాలి, లేకపోతే జూమ్ ఇన్ అవ్వాలి, ఇదిగోండి ఇలా జూమ్ అవుట్ అవ్వాలనుకోండి, అలా బయట నుంచి లోపలికి రావడం, లేకపోతే జూమ్ ఇన్ కింద సో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే జూమ్ ఇన్ కింద ఒక సెలెక్ట్ ఆప్షన్ అయితే ఇచ్చాను. లేదంటే మీరు లెఫ్ట్ రైట్ ఏ ఎఫెక్ట్ కావాలంటే మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ప్రజెంట్ అయితే జూమ్ అవుట్ అయితే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేశాను. సో జూమ్ అవుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత నాకు వీడియో ఓకే అనుకుంటే ఇంక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ యానిమేట్ మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారుగా నేను ఇచ్చిన కంటెంట్ ప్రకారంగా ఇక్కడ క్రెడిట్స్ అనేది 15 క్రెడిట్స్ వచ్చింది. ఇప్పుడు నేను ఉదాహరణకి ఇక్కడ టెక్స్ట్ని రిమూవ్ చేస్తాను చూడండి, కేవలం 6 క్రెడిట్స్తో నాకు వచ్చేస్తుంది. మనం ఎంత కంటెంట్ ఇస్తే అంత కంటెంట్కి మన క్రెడిట్స్ అనేవి కన్సంప్షన్ అవుతుంది అనమాట. మనకి లెంత్ కూడా పెరుగుతుంది. ఆ ఎస్టిమేషన్ వీడియో లెంత్ అనేది 17 సెకండ్స్ చూపిస్తుంది. నాకు ఓకే అనుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అండ్ యానిమేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనల్ని టైటిల్ అడుగుతుంది. మీకు టైటిల్ ఏదైతే ఇద్దాం అనుకుంటున్నారో టైటిల్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ వీడియో మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది. అంతే, ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. మనకి ఇప్పుడు వీడియో జనరేట్ అయిపోతుంది. కొంత టైం అయితే పడుతుంది. ఈ లోపల మీకు ప్రీవియస్గా ఏదైతే వీడియోస్ జనరేట్ చేశారో ఆ వీడియోస్ అనేవి ఇక్కడికి చూపిస్తుంది. నేను ఇందాక ఏ బిగినర్ కోర్స్ సంబంధించిన వీడియో జనరేట్ చేసిన అది చూపిస్తుంది. సో కొంత టైం ఆగిన తర్వాత ఇక్కడైతే మనకు వీడియో వచ్చేస్తుంది. సో మొత్తానికి మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. సో జనరేట్ అయిన వీడియో అయితే మై వీడియోస్లో అయితే కనిపిస్తుంది. మీకు ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ టైం పట్టింది అనమాట వీడియో జనరేట్ చేయడానికి. సో జనరేట్ అయిన వీడియోని అయితే మన ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ అని ప్రెస్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. డౌన్లోడ్ విత్ CC అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి సబ్ టైటిల్స్ విత్ సబ్ టైటిల్స్ వస్తాయి. వితౌట్ సబ్ టైటిల్స్ అంటే డౌన్లోడ్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు డౌన్లోడ్ విత్ CC మీద ప్రెస్ చేశాను. ఇప్పుడు మనకి విత్ సబ్ టైటిల్స్తో వీడియో వస్తుంది అనమాట. అలానే నేను వితౌట్ CCతో కూడా ఒకసారి ట్రై చేస్తాను. 2 విధాలుగా 2 వీడియోస్ డౌన్లోడ్ అవుతాయి. మీకు 2 చూపిస్తాను. Tired of the same old running shoes? Want to add a bounce to your step? Introducing jumping shoes. At just 599 rupees, these shoes are a game changer. Feel the comfort with every step.
Jumping shoes are designed for the best comfort and long-lasting durability. ఇది మనకి వితౌట్ సబ్‌టైటిల్స్‌తో వచ్చింది. Tired of the same old running shoes? Want to add a bounce to your step? Introducing jumping shoes. At just 599 rupees, these shoes are a game changer. Feel the comfort with every step. Jumping shoes are designed for the best comfort and long-lasting durability. ఇది మనకి విత్ సబ్‌టైటిల్స్ వచ్చిందనమాట. సో ఇలాగ మనం ఒక ఫేస్‌లెస్ ఛానల్ పెట్టుకొని మన వీడియోస్‌ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. మనకి మంచిగా గ్రోత్ అవుతే గనక క్లయింట్స్ ద్వారా మనం డబ్బులు కూడా ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్‌గా అయితే టైం పట్టినా కూడా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే గనక మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనకి ఈ లోగోస్ అనేవి బై డిఫాల్ట్‌గా అయితే వస్తాయన్నమాట. లేదంటే మీరు ప్రీమియం ఆప్షన్ తీసుకోవాలి. ప్రీమియం ఆప్షన్ తీసుకోకపోతే గనక మీకు ఈ లోగో అనేది బై డిఫాల్ట్‌గానే వస్తుంది. చూడండి ఫ్రీగా అయితే 100 క్రెడిట్స్ వస్తాయి. 4 మినిట్స్ వరకు అయితే మాక్సిమం అయితే వస్తుందన్నమాట. స్టోరీ స్టూడియోలో లేదంటే వీడియో స్టూడియోలో 2 మినిట్స్ వరకు వస్తుంది. వితౌట్ వాటర్ మార్క్ మీరు కావాలనుకుంటే కనుక మినిమం వచ్చి $6 అయితే మీరు పెట్టాల్సి వస్తుంది అనమాట. సో $6 అంటే దాదాపుగా ఒక $500 వరకు అయితే మీరు ఖర్చు చేద్దాం అనుకుంటే కనుక మీకు వితౌట్ వాటర్ మార్క్ అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా మనకి ఆర్ట్ ఫ్లో AI నుంచి యూస్ చేసి మీరు ఫేస్లెస్ వీడియోస్ ఎలా జనరేట్ చేయొచ్చు పూర్తి సమాచారం. ఇటువంటి లేటెస్ట్ AI టూల్ ఇన్ఫర్మేషన్ కోసం మన AI టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.